చైనా సరిహద్దు సమీపంలో 16,000 అడుగుల ఎత్తున మూలింగ్లా వద్ద భారత్ వ్యూహాత్మక రహదారిని నిర్మిస్తోంది. 32 కిలోమీటర్ల పొడవుతో నీలపాని నుంచి మూలింగ్లా బేస్ వరకు నిర్మించనున్న ఈ రోడ్డు సైనికులకు ఎంతగానో ఉపయోగపడనుంది. అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా సైనికులు వాహనాలతో త్వరగా చేరుకోవచ్చు. ఈ నిర్మాణానికి సుమారు 104 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. నవీన్, భారత్ చైనా సరిహద్దు సమీపంలో ఉన్నటువంటి మూలింగ్లా ప్రాంతంలో భారత ప్రభుత్వం ఒక వ్యూహాత్మక రహదారిని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. నీలపాని నుంచి మూలింగ్లా బేస్ వరకు ఈ రహదారి ఉండబోతుంది. మొత్తం పొడవు 32 కిలోమీటర్లు, 1600 అడుగుల ఎత్తులో ఈ యొక్క రహదారిని నిర్మిస్తున్నారు. ఇది సైనిక అవసరాల కోసం ప్రధానంగా నిర్మించబడుతుంది. అత్యంత చలిగా ఉండి మంచు కురిసే పరిస్థితుల్లో కూడా సైనిక వాహనాలు వేగంగా వెళ్లేలా ఈ రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో సైనికుల రాకపోకలు, ఆయుధాలు సరఫరా సామాగ్రి తరలింపు, అత్యవసర పరిస్థితుల్లో త్వరగా చేరుకోవటం, ఇవన్నీ కూడా ఈ రహదారి ద్వారా సులభమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అయితే అంచనా వ్యయం, ఈ రహదారికి మాత్రం అంచనా వ్యయం 104 కోట్లుగా నిర్ణయించారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO ఈ రోడ్డును నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ డిజైన్ అండ్ DPR డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ దశలోనే ఉంది. అంటే పూర్తి స్థాయి నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఈ ప్రాంతంలో అత్యంత తీవ్రమైన చలి ఉంటుంది, మంచు తుఫాన్లు ఎక్కువగా ఉంటాయి, ఆక్సిజన్ తక్కువగా ఉండే ఎత్తైన ప్రాంతం. అందుకే రోడ్డు నిర్మాణం కొంత కఠినం అవుతుంది. అయితే చైనా సరిహద్దు దగ్గరగా 16,000 అడుగుల ఎత్తులో 32 కిలోమీటర్ల వ్యూహాత్మక రహదారి సైనికులకు వేగవంతమైన సురక్షితమైనటువంటి రాకపోకల కోసం సుమారు 104 కోట్ల ఖర్చుతో ఈ BRO ద్వారా ప్రణాళిక దశలో ఉన్నటువంటి ఈ యొక్క రహదారి ఏదైతే చైనా సరిహద్దు నేపథ్యంలో మూలింగ్ రహదారి కొంత ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పొచ్చు. ఎందుకంటే భారత సైన్యం ఆ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది. చైనా వైపు నుంచి జరిగే కదలికలను త్వరగా గమనించేందుకు కూడా ఈ రహదారి ఉపయోగపడుతుంది. చైనా రోడ్లకు సమతుల్యంగా కౌంటర్ టు చైనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చైనా ఇప్పటికే సరిహద్దు వెంబడి అత్యంత వేగంగా రోడ్లు, రైల్వేలు, ఎయిర్ బేస్లు కూడా నిర్మించింది. భారత్ గతంలో వెనుకబడి ఉండేది. ఇప్పుడు ఈ రహదారి ద్వారా చైనా మౌలిక వసతులకు సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. సరిహద్దులో భారత్ కూడా సిద్ధంగా ఉంది అనే ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని పంపబోతుంది. ర్యాపిడ్ ట్రూప్ డెవలప్మెంట్ అంటే సైనికులను వేగవంతంగా మోహరింపు చేసేందుకు కూడా ఈ రహదారి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ముందు చిన్నగా ఏదైతే నడిచే దారులు, గుర్రాలు, మ్యూల్స్ అలా ఉండేది. ఈ యొక్క ప్రాంతానికి చేరుకునేందుకు చాలా రోజులు సమయం పట్టేది. కానీ ఇప్పుడు వాహనాల ద్వారా గంటల్లోనే అక్కడ చేరుకునే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో అదనపు బలగాలను, ఆయుధాలను, ఆహారం, ఇంధనం ఇలా చాలా వేగంగా చేర్చే అవకాశం ఉంటుంది. యుద్ధ పరిస్థితుల్లో ఇది ఒక గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉంటుంది. గతంలో చూసాం నవీన్, గాల్వాన్ తరహా ఘటనలకు ముందస్తు రక్షణ ఏదైతే 2020లో గాల్వాన్ ఘటనలో రోడ్లు లేకపోవడం భారత్ కు పెద్ద సమస్య అయింది. మూలింగ్లా రహదారి వల్ల సైన్యం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. అకస్మాత్తుగా జరిగే చైనా కదలికలను వెంటనే స్పందించవచ్చు. అంతేకాకుండా ఎత్తైన ప్రాంతాల్లో అసలు సమస్య ఏంటంటే ఆహారం, ఆయుధాలు, మందులు, చలి దుస్తులు. ఈ రహదారి వల్ల ఏడాది పొడిన చలికాలంలో కూడా సరఫరా కొనసాగుతుంది. సైనికుల్లో ఉత్సాహం, సామర్థ్యం కూడా పెరుగుతుంది అనేది భారత ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఒక స్ట్రాటజిక్ మెసేజ్ టు చైనా వ్యూహాత్మకమైన సందేశాన్ని పంపించడం కోసం కేవలం ఈ రహదారి అన్నది ఒక రహదారి కాదు, భారత్ సంకల్పానికి నిదర్శనం. చైనాకు వెళ్లే సందేశం ఏంటి అంటే సరిహద్దుల్లో మేము బలహీనంగా లేం, అవసరమైతే వెంటనే స్పందించగలం అని చెప్పడానికి ఈ మూలింగ్లా రహదారిని భారత ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తుంది. సరిహద్దు భద్రత మరింత పెరుగుతుంది. చైనా మౌలిక వసతులకు పోటీగా భారత్ నిలవబోతోంది. సైనికులకు వేగవంతంగా ఏదైతే సంసిద్ధత కూడా వాళ్ళకి రెడీనెస్ పెరుగుతుంది. గాల్వాన్ లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ముందస్తు రక్షణ చర్యగా భారత్ వ్యూహాత్మకంగా తన స్థానాన్ని పదిలపరచుకోబోతుంది. నవీన్. థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.